ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ దినం మన ప్రార్థన కూటమిని మనము ప్రారంభం చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం కూటమిని ప్రారంభం చేసుకుందాం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఇది మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, మీకే వేలాదుల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని రజనైనా మీ పాదం చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభావ మీకే వేలాదుల స్తోత్రములు తండ్రి. తండ్రి ఎంతో తండ్రి రజనైనా ఆసక్తితో రజనైనా కూడి వచ్చింటున్నాగా దయగలను తండ్రి. ప్రభా రజనైనా మీరే అందరినీ దీవించమని ఆశీర్వదించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా ఈ కూటంలో దేవయేశ్వర రజనైనా ఆది నుంచి అంతం వరకు తండ్రి ప్రభా రజనైనా నీవే ఉండి తండ్రి ప్రభా నీవే రజనైనా మాకు తోడుగా నీడుగా ఉండి తండ్రి ఈ కూటాన్ని ఎలా జరిపించుకోవాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో రజనైనా సమస్తము రజనైనా మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని మీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ కూటాన్ని రజనైనా మీ హస్తంను కప్పజెప్పుకుంటున్నాను, పరిశుద్ధాత్మ చేతికి సమర్పించుకుంటున్నాము తండ్రి ప్రభా. సమస్తమును పరిశుద్ధాత్మ ద్వారా రజనైనా నడిపించమని మీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ಆಮೇನ್ ಆಮೇನ್. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸೋರು ಒಬ್ಬರು ಇಲ್ಲ ಅಂತ ಹಾಡು ಹಾಡಿ ದೇವರನ್ನ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡೋಣ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. అందరు కొట్టుకుంటూ పాటలు పాడాలి. నిన్నంత ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ತಂತಾನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸಿದೆ ದೇವ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ತಂತಾನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸಿದೆ ದೇವ. ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದೂ ದೇವ, ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದೂ ದೇವ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವ, ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನನ್ನಯ ಜೀವಿತವೆಲ್ಲವನ್ನು ತಿಳಿದಿರುವೆ ನೀನು, ನನ್ನಯ ಕುರಿತು ಹಿತವಾಗಿ ಚಿಂತಿಸುವೆ ನೀನು. ನನ್ನಯ ಜೀವಿತವೆಲ್ಲವನ್ನು ತಿಳಿದಿರುವೆ ನೀನು, ನನ್ನಯ ಕುರಿತು ಹಿತವಾಗಿ ಚಿಂತಿಸುವೆ ನೀನು. ನನ್ನಯ ಕರದಿ ಹಿಡಿದು ನನ್ನ ನಡೆಸಿರುವೆ ದೇವ, ನನ್ನಯ ಕರದಿ ಹಿಡಿದು ನನ್ನ ನಡೆಸಿರುವೆ ದೇವ. ನನ್ನ ಸಹಾಯ ನನ್ನ ಬಂಡೆ ನೀನೇ యేసయ్య, ನನ್ನ ಸಹಾಯ ನನ್ನ ಬಂಡೆ ನೀನೇ యేసయ్య. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ಕಷ್ಟಗಳಲ್ಲಿ ದುಃಖಗಳಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿರುವವನು, ರೋಗದಲ್ಲಿ ಸಂಕಟದಲ್ಲಿ ಬಲವ ಕೊಡುವವನು. ಕಷ್ಟಗಳಲ್ಲಿ ದುಃಖಗಳಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿರುವವನು, ರೋಗದಲ್ಲಿ ಸಂಕಟದಲ್ಲಿ ಬಲವ ಕೊಡುವವನು. ಕೊರತೆಗಳನ್ನು ನೀಗಿಸುವವನು ನೀನೇ యేసయ్ಯ, ಕೊರತೆಗಳನ್ನು ನೀಗಿಸುವವನು ನೀನೇ యేసయ్ಯ. ಸೋಲುಗಳಲ್ಲಿ ಜಯವನ್ನು ಕೊಡುವ ದೇವ ನೀನಯ್ಯ, ಸೋಲುಗಳಲ್ಲಿ ಜಯವನ್ನು ಕೊಡುವ ದೇವ ನೀನಯ್ಯ.
హల్లెలూయా హల్లెలూయా. రెండో పాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అనే పాట పాడుకొని దేవాదేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన. ఒంటరి వాడే వెయ్యి అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. సాన్నిధ్యంలో నీవే నా గమ్యము, మాటల నడుచుట నాకెంతో ఇష్టము. సాన్నిధ్యంలో నీవే నా గమ్యము, నీ మాటల నడుచుట నాకెంతో ఇష్టము. నీవు మించిన దేవుడే లేనయ్యా, నీవు మించిన దేవుడే
హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం ఆరాధన చేసుకొని స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధరా మహోన్నతరా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సాయంకాల సమయంలో రజా మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని స్తుతించటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం 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 తండ్రి. ప్రభా, వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని కాచి కాపాడే దేవాది దేవా మీకే వేలాదిల స్తోత్రములు తండ్రి. ఏ అపాయము నా గుడారంలో సమీపించదని వాగ్దానం చేసిన దేవాది దేవ మీకే వేలాదిల స్తోత్రములు తండ్రి. ప్రభా దేవా, మీరు మాకు తోడుగా ఉన్నందుకే, మాకు నీడగా ఉన్నందుకే మీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఎంతగానో నడిపించి దేవుడు పోయినందుకే మీకే స్తోత్రములు తండ్రి. ప్రభా, మీ చెయ్యి విడవను అని చెప్పి వాగ్దానం చేసిన దేవా మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. నేను ఎన్నడూ అనాథగా విడవను అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య మీకే వేలాదుల స్తోత్రములు తండ్రి. ప్రభా, పరిశుద్ధరా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, మేము ఆరాధించే కృపను మాకు ఇస్తున్నందుకే మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి
10,000 మంది పడిపోయినను తండ్రి రాజన నాయన ఏ కీడు ఏ అపాయం మా చెంతకు రాదు ఏసయ్యా మీకే వేలాదుల స్తోత్రం తండ్రి ఏ రోగము మమ్మల్ని ముట్టలేదు ప్రభా మీకే స్తోత్రం తండ్రి ప్రభా ఏ కీడు మా వద్దకు రాలేదు ప్రభా రాజన మీకే వేలాదుల స్తోత్రం తండ్రి యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము యేసయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము యేసయ్యా మిమ్మల్ని గణపరుస్తున్నాము తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తున్నాము యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి ప్రభా దేవా మీకంటే గొప్ప రక్షకుడు ఎవరు లేరు రాజా మీకంటే గొప్ప తండ్రి ఎవరు లేరు ప్రభా రాజా మీకే స్తోత్రం తండ్రి ప్రభా హల్లెలూయా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి ప్రభా యేసయ్యా స్తోత్రం తండ్రి నీ వంటి దేవుడు ఎవరు లేరు యేసయ్యా నీ వంటి రాజు ఎవరు లేరు ప్రభా నీ వంటి తండ్రి ఎవరు లేరు ప్రభా నీ వంటి రక్షకుడు ఎవరు లేరు యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి ప్రభా ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದಂತಾನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸುವೆ ದೇವ ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದಂತಾನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸುವೆ ದೇವ ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದೂ ದೇವ ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದೂ ದೇವ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರೂ ಇಲ್ಲ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ ಏಸಯ್ಯ ಏಸಯ್ಯ ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ హల్లెలూయా 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 స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా మీకే స్తోత్రం తండ్రి మహోన్నతుడా మీకే స్తోత్రం తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు మీకే వందనాలు తండ్రి ప్రభా మీకే స్తోత్రం తండ్రి ప్రభా పరిశుద్ధుడా మీకే స్తోత్రం తండ్రి ప్రభా దేవా మా ఆరాధన రోజున ఉన్నందుకే మీకే స్తోత్రం తండ్రి మీ ప్రసన్నత ఇక్కడ నింపినందుకే మీకే స్తోత్రం తండ్రి మీ సన్నిధిలో మీరు మమ్మల్ని ఉంచినందుకే మీకే వేలాదుల స్తోత్రం తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి దేవా మిమ్మల్ని కనపరుస్తున్నాము తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినావు రాజా మీ సన్నిధిలో రజన ఉంటుటకు మాకు ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినావు మీ సన్నిధిలో ఆరాధన చేసుకుంటకు ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినావు మీ సన్నిధానం మిమ్మల్ని స్తుతించడానికి ఎంత గొప్ప భాగ్యాన్ని రజన మాకు ఇచ్చినావు దయగలిగి మీకే స్తోత్రం తండ్రి ప్రభా దేవా మా ఆరాధన మీరు స్వీకరించినారని నమ్ముచున్నాను తండ్రి మీకే వేలాదుల స్తోత్రం తండ్రి ప్రభా కొద్ది ఆరాధన మీ పాదంలో తప్ప చెప్పుకుంటున్నాము తండ్రి ప్రభా దేవరజనను వింటున్న వారు తండ్రి చూస్తున్న వారు తండ్రి అనేక మంది రజనను వచ్చి కూడి వచ్చేటకు తండ్రి మీరు కృప చూపమని మీ సన్నిధానంలో వేడుకుంటూ అతి పరిశుద్ధులైన దొరయుడని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు ఈ ఒక మంచి సమయాన్ని మనకిచ్చిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఒకసారి అందరు కలిసి చప్పట్లు కొడదామా దేవాది దేవునికి? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రసన్నతకై స్తోత్రం, దేవుని సన్నిధికై మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ఈ దిన వాక్యం మనం చదువుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుని, వాక్యం కోసం అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంని ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, మీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి మిమ్మల్ని ఆరాధన చేసుకునేటకు తండ్రి, ఆరాధన చేయుటకు తండ్రి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ సమయం తండ్రి ప్రభా నాయన నేను నమ్ముచున్నాను తండ్రి. రజా, నీ ప్రసన్నత ఇక్కడ ఉందని నమ్ముచున్నాను తండ్రి. దేవదూతలు ఇక్కడ ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. మీకే వేలాదుల స్తోత్రములు తండ్రి. ప్రభా దేవా, ఈ క్షణం ముందు రజనాయన మీ వాక్యంను ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి, ఎటువంటి తండ్రి రజన ఆటంకం లేకుండా కృపగలిగిన తండ్రి రజనాయన తండ్రి, ఎటువంటి దుష్ట శక్తులు ఆటంకం కలిగించకుండా దయగలిగిన తండ్రి, నీ దేవదూతలకు ఆజ్ఞాపించండి సార్ రజనాయన, కంచి వేసి కాపాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి సయ్య. విత్తుతున్న ప్రతి ఒక్క రజనాయన వాక్యంలో రజనాయన వారి హృదయంలో రజనాయన దాచుకుని నాటుకునే రజనాయన ఆ ప్రకారం జీవించుటకు, ఆ ప్రకారం నడుచుకునేటకు తండ్రి కృపజూపమని మీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూ తండ్రి ఈ వాక్యాన్ని మీరే దీవించి ఆశ్రయించిన నడిపించమని వేడుకుంటూ, ఇక్కడ నిలుచున్న నన్ను మరుగుపరిచి దేవాయస నీవే రజనాయన, ఇక్కడ ఉండి రజనాయన నీవే రజన వాక్యంను ప్రకటించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు ఆ విధంగా చేస్తున్నందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూస్తాం ఈ దినం వాక్యము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనకు దినదినము ఆయన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు. దినదినము ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఎలా అనగా మన దినదినము ఆయన మనకు ఆయుష్నిస్తున్నాడు, దినదినము ఆయన మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, దినదినము ఆయన మనకి ఆహారం ఇస్తుంటున్నాడు, దినదినము ఆయన ఏం చేస్తుంటున్నాడు అంటే మనకు రాబోయే ప్రతి ఆపదల్లో నుంచి కాపాడుతున్నాడు. దినదినము ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే మనం ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని నడిపించే వ్యక్తిగా ఉంటున్నాడు. దినదినము ఆయన మనల్ని ఏం చేస్తుంటున్నాడు అంటే పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇది ఏంటంటే కేవలము దేవుని కృప అంటున్నది అనమాట. ఆయన దేవుని కృప, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో మనని దేవాది దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమకి ఏం లేదు, అంతం లేదు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమకి అంతం లేదు, ఆ ప్రేమకు ఎండ్ లేదు, ఆ ప్రేమకి ఇంకేందైతే కాలములు అనేది లేదనమాట. అంత గొప్పగా ప్రేమిస్తా ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పట్ల దినదినం ఏం చేస్తా ఉన్నాడు? ఆయన కృపని మన ఎలా చూపిస్తా ఉన్నాడు అనమాట. చదువుకుందాం. ఇర్మయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంది. హల్లెలూయా. మైక్ తీసుకున్నా. ఇర్మయా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ మాట ఎవరు చెప్పింటున్నారంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభు ఈ మాట తెలియపరుచుంటున్నాడు అనమాట. క్రొత్త నిబంధనలను చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఉంటున్నాడు, పాత నిబంధనలు చూస్తే అందరు ఎవరైనా పిలుస్తుంటున్నారు? యెహోవా అని చెప్పి పిలుస్తా ఉన్నారు అనమాట. మరి యెహోవా వేరు కాదు, యేసుక్రీస్తు వేరు కాదు, కానీ ఇద్దరు ఒకటే అంటున్నారు. పాత నిబంధనలు ఉన్న యెహోవా అయినా కానీ, క్రొత్త నిబంధనలు ఉన్న యేసుక్రీస్తు అయినా కానీ ఒక్కరే అంటున్నారు. ఆ ఒక్కరైన దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే ఇర్మయా ప్రవక్త అయిన ఇర్మయా ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి విడువక మీ ఎడల ఏం చెప్తున్నాను, కృప చూపుచున్నాను అంటున్నాడు అనమాట. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నానని చెప్తున్నాడు. అట్లయితే ఈ ప్రేమ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయనలో?
మన పట్ల ఈ ప్రేమ ఆయనలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎవరైనా చెప్పగలరా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి? ఈ ప్రేమ ఆయనకి మన పట్ల ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు మనం చదివినట్లయితే 4 నుంచి 6 వరకు మనం చదివినట్లయితే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తుల మనని ప్రేమతో ఏర్పరచుకున్నాడు. అంటే ఎలాగంట? ప్రేమతో ఏర్పరచుకున్నాడు. ఎప్పుడది? జగత్ పునాది వేయబడక మునిపే. జగత్ పునాది వేయబడక మునిపే. అప్పుడు మనం ఉన్నామా? లేదు. అప్పుడు ఏమే కానీ లేకున్నాయి, ఏమే కానీ సృష్టిలో ఏమే కానీ లేకున్నాయి అనమాట. అప్పుడు ఉన్నది ఎవరు మాత్రమే? కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఉంటున్నాడు. అప్పుడే ఆయనలో ఉన్న మనలని ఎంతగానో ప్రేమించుంటున్నాడు అనమాట. చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 నుంచి 6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. చూసారా, ఇక్కడ ఎప్పటి నుంచి మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు అంటే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు అంట. ఆయన ఇప్పటి నుంచి ఉన్న ప్రేమ కాదది. ఎప్పటి నుంచి ఉన్న ప్రేమ అది? తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఉన్న ప్రేమ కాదది. ఎప్పటి నుంచి అది ప్రేమ? అది జగత్ పునాది వేయబడక ముందు నుంచే ఉన్న ప్రేమ అన్నమాట. మరి దేవుడు మనని ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా. మరి మేము అడిగిన ప్రార్థనలకు దేవుడు ఎందుకు ఉత్తరం ఇవ్వడు? మేము అడిగినవన్నీ దేవుడు మాకు ఎందుకు ఇవ్వటం లేదు అన్న ప్రశ్న మీరు అడగొచ్చు అనమాట. అడిగినప్పుడు నేను ఏం చెప్తుంటున్నానంటే, దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్న సంగతి ఆయనకు తెలుసు అనమాట. మనకి ఏం అవసరం ఉన్నాయో అవి దేవాది దేవునికి ముందుగానే తెలిసి ఉంటున్నది అనమాట. మన అవసరతలు మనకు తెలియక మునిపే ఎవరికి తెలుసు అంటాయి? దేవాది దేవునికి తెలుసు. అవి ఇవ్వగలుగుటకు ఆయన శక్తిమంతుడు అంటున్నాడు. కానీ ఇవ్వడానికి అని చెప్పి ఒకటి ఉంటుంది, అదేంటంటే సమయము. హల్లెలూయా. ఇవ్వడానికి ఏముంటుంది? సమయం అనమాట. ప్రతి దానికి సమయం కలదు అని చెప్పి వాక్యంలో రాసింది. ప్రతి దానికి సమయం కలదు. మనము అడుగుతా ఉంటాం, మనం అడిగినవన్నీ మనకి ఇవ్వాలంటే ఏం కావాలి? దానికి సమయం కావాలి. మనం ఎన్నో అడుగుతా ఉంటాము. అడిగిన వెంటనే మనకు కలగవు. ఎందుకంటే దానికి సమయం కావాలి. ఆ సమయానుసారంగా దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అంట. దాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంటే గొనుగుతా ఉంటాం, సనుగుతా ఉంటాం. నేను అడిగినప్పుడు నాకు ఇయ్యడే అని చెప్పి గొనుగుతా ఉంటాం, సనుగుతా ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తుంటాడంటే మనకి ఏది ఇచ్చినా కూడా అది మనకి శ్రేష్టమైన సమయంలో, సరైన సమయంలో మనకు ఎగ్జాక్ట్గా కావాల్సిన సమయంలోనే అది మనకి ఏదైనా కానీ చేసే వ్యక్తిగా ఉంటున్నాడు అనమాట. మన పట్లానికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, మన పట్లానికి ఎన్నో తలంపులు ఉంటాయి. ఆ ప్రకారమే ఆయన మనకి ఇచ్చే దేవుడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనం చదివినట్లయితే ఐజాయా చాప్టర్ 55 వర్సెస్ 8 and 9 మనం చదివినట్లయితే, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అని అంటున్నాడు. హల్లెలూయా. చదువుదాం అక్కడ ఐజాయా చాప్టర్ 55 8 and 9 వర్సెస్ చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటున్నా అంటే నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎట్లున్నాయంటే భూమి ఆకాశానికి ఉన్నంత తేడాగా ఉందంట.
భూమి ఆకాశానికి ఉందంత తేడాగా ఉందనప. మనకి ఎప్పుడు ఏం కావాలి, మనకి ఎప్పుడు ఏం అవసరతలు ఉన్నాయి, మనకి ఎప్పుడు అది నిజంగా అవసరం ఉంది అన్న ఆలోచన అన్న సంగతి ఎవరికి తెలుసు? మన తండ్రి అయిన దేవునికి తెలిసి ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి ఎగ్జాక్ట్ టైంలో మనకి ఏం అవసరం ఉంది, ఎగ్జాక్ట్ టైంలో మనకి ఏం కావాలనేది ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనమాట. ఏంటంటే మనం కొన్ని ఏం చేస్తుంటాం, ముందుగానే అడుగుతుంటాము, ముందుగానే కోరుకుంటా ఉంటాము, అవి జరగటం లేదని చెప్పి దేవుని మీద గొనుగుతా ఉంటాం అనమాట. అది తప్పు అంటున్నది అనమాట. మనం ఏది అడిగినా కూడా అది దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడై ఉంటున్నాడు. ఏది అడిగినా కూడా అది దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడై ఉంటున్నాడు. కానీ అది ఇవ్వడానికి ఏం కావాలి? సమయం కావాలి. హల్లెలూయా. ఆ సమయానుసారంగా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ విధంగా మన జీవితంలో ఆ విధంగా జరగాలంటే దేవుడు మన నుంచి ఇక్కడ కొన్ని విషయాలని కోరుకుంటా ఉన్నాడు. అది ఏందో చూద్దాం. ఇక్కడ మనము దేవుడు మనలో కొన్ని విషయాలను కోరుకుంటా ఉన్నాడు అనమాట. మొదటిగా మనము అవి ఏంటో మనం తెలుసుకొని మనం ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు చేసే కార్యములన్నీ మన జీవితంలో జరిగేవిగా ఉంటున్నాయి అన్నమాట. మొట్టమొదటిగా మనం చూసుకుందాము, దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, దేవుడు మనము ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మనం దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఆయన శక్తిని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన బలంని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 17:3 చూసినట్లయితే ఆయన శక్తిని, ఆయన బలంని, ఆయన ప్రేమను తెలుసుకున్నట్లయితే మనం ఏం పొందుకుంటాము? నిత్య జీవం పొందుకునే వారుగా ఉంటున్నాం అనమాట. యోహాను సువార్త 17:3 మనం చూసినట్లయితే చదువుదాం. అది అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ ఏంటంట? అక్కడ దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం అంట. దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. దేవుణ్ణి ఏం చేయాలి? మనము తెలుసుకోవాలి. ఫస్ట్ మాట, దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన శక్తి ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన ఏం చేయగలడు, ఆయన ఏం చేయలేడు అన్న సంగతులు మనం ఏం చేయాలంట? ఆయన తెలుసుకోవాలంట. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన గొప్ప దేవాది దేవుడు అంటున్నాడు అనమాట. ఇక్కడ కీర్తనల గ్రంథం 46వ అధ్యాయంలో చూసినట్లయితే 46వ అధ్యాయం 8-10 వరకు చూసినట్లయితే అక్కడ ఆయన శక్తి రాసి ఉంది. శక్తులు రాసి ఉన్నాయి. ఏం చేయగలడైనా అనేది ఆయన శక్తులు రాసి ఉన్నాయన్నమాట అక్కడ. హల్లెలూయా. చదువుదామా? 46:8-10 వరకు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడు. బల్లెమును తెగ నరుకువాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నేనే దేవుడనని తెలుసుకొనుడి. మీ జీవితంలో జరిగే ప్రతి కార్యములకు ఇది కారణభూతుడు ఎవరు? దేవుడని తెలుసుకొనండి. యుద్ధములు ఆపేది ఎవరు? దేవుడని తెలుసుకొనండి. అగ్నిలో రగిలించేది ఎవరు? దేవుడని తెలుసుకొనండి అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాసి ఉందన్నమాట. ఎవరు? నేనే దేవుడని మీరు తెలుసుకొనండి అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాసిందంట. మరి అనేక మంది అంటూ ఉంటారు, నాకు దేవుడు తెలుసండి, నాకు దేవుడు తెలుసు, మీరు చెప్పనవసరం లేదు, నాకు దేవుడు అంటే ఎవరో తెలుసు, ఆ శక్తి అంటే ఏందో తెలుసు, ఆ ప్రేమ అంటే ఏందో నాకు తెలుసు అని చెప్పి అంటా ఉంటారు. కానీ వాక్యంలో ఏమో రాసిందంటే, 1 యోహాను 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, దేవుణ్ణి తెలిసిన వాళ్ళు ఏం చేయాలంట అక్కడ రాసింది. 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుణ్ణి తెలిసిన వాళ్ళు ఏం చేయాలంట? ఎలా ఉంటారంటే దేవుణ్ణి తెలిసిన వాళ్ళు? హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకునే వారికి
హల్లెలూయా. అక్కడ చదువు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఎలా తెలుసుకున్నామంట? దేవుని ఆజ్ఞలను మనం గైకొని నడుచుకున్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నామని తెలుసుకోవాలంట. మనకు దేవుడు తెలుసా? దేవుని ఆజ్ఞలు ఏమున్నాయి? దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటున్నామా? దేవుని ఆజ్ఞల ప్రకారం మనము నడుస్తున్నామా? మన దినదిన జీవితంలో దేవుడి ఆజ్ఞ ప్రకారం మనం ఉంటున్నామా? దేవుడు ఇక్కడ తెలుసు అని మనం అనగలుగుతున్నామంటే దానికి ఏం కావాలి? అక్కడ దేవుని ఆజ్ఞల ప్రకారం మనం ఏమి ఉండాలి? నడుచుకునే వారిగా ఉండాలన్నమాట. ఇప్పుడు దేవుడు నాకు తెలుసు అని చెప్పి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోని వారు ఎవరంట? 4వ వచనంలో రాసింది అది. దేవుడు నాకు తెలుసు అని చెప్పుకొని దేవుని ఆజ్ఞలను నడుచుకొని వారు ఎవరంట? అబద్ధికుడు అని చెప్పి రాసింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడు నాకు తెలుసు అని అన్నావంటే నువ్వు ఎలా నడుచుకోవాలి? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడిగా ఉండాలన్నమాట. దేవుడు ఏం చెప్పింటున్నాడు? నేను పరిశుద్ధునని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి అని అన్నాడు. నేను నీతిమంతుడిని కాబట్టి మీరు కూడా నీతిమంతులుగా ఉండమంటున్నాడు అనమాట. దేవుడు ఏం చెప్తుంటున్నాడు? మీరు తగ్గించుకొని ఉండాలంటున్నాడు. దేవుడు ఏం చెప్తుంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలంటున్నాడు. దేవుడు ఏం చెప్తుంటున్నాడు? మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్తుంటున్నాడు. దేవుడు ఏం చెప్తుంటున్నాడు? మీరు పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకానుసారంగా ఉండకుండా మీరు ఏం చేయాలి? వ్యతిరేకంగా ఉండాలి అంటున్నాడు. మిమ్మల్ని నేను ఏర్పరచుకొని ఉన్నాను, మిమ్మల్ని ఈ లోకం నుంచి మిమ్మల్ని వేరు చేసి ఉన్నాను, కాబట్టి మీరు ఆ విధంగా మీరు బ్రతకాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాం? మనం ఆజ్ఞల ప్రకారం ఉండగలుగుతున్నామా? ఉండలేకపోయినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాము? అక్కడ నాకు దేవుడు తెలుసు అన్న మాట మనము చెప్పలేము. చెప్పినామంటే అది ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. దేవుడు ఏం చెప్పింటున్నాడు? నీ శరీరము నా ఆలయం అని చెప్పింటున్నాడు. దేవుడు ఏం చెప్పింటున్నాడు? నీ హృదయం పరిశుద్ధాత్మ యొక్క ఆలయం అని చెప్పింటున్నాడు. ఆ హృదయాన్ని, ఆ శరీరాన్ని మనం బాగా ఉంచుకోగలుగుతున్నామా? ఆ హృదయాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నామా? చెడ్డ అలవాట్లకు బానిసగైపోయి, చెడ్డ వ్యసనాలకు బానిసగైపోయి ఏం చేస్తుంటున్నాము? మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము, మన మనస్సును పాడు చేసుకుంటున్నాము, మన తలంపులను పాడు చేసుకుంటున్నాము, మన శరీరాన్ని అంతా ఏం చేస్తుంటున్నామంటే మైలపరుచుకుంటా ఉన్నాం అనమాట. దేవుని ఆజ్ఞ ఏముంది ఇక్కడ? దేవుని ఆజ్ఞ ఏముంది? నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధంగా జీవించమని చెప్పి ఆజ్ఞ ఉంది. మీ శరీరము దేవుని ఆలయం అని చెప్పి రాసింది. కాబట్టి ఆ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ మనస్సుని ఏ విధంగా కాపాడుకోవాలి? మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆ మనస్సుని. ఆ దేహాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? మనము పవిత్రంగా కాపాడుకోవాలి ఆ దేహాన్ని మనము. హల్లెలూయా. అప్పుడైతేనే మనం ఏం చేస్తున్నట్లు? దేవుణ్ణి ఎరిగినట్లు, దేవుణ్ణి తెలుసుకున్నట్లు. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్నట్లు అనమాట. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 3 చూసినట్లయితే దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాను కాబట్టి ఏం చేసి ఉంటున్నాడు? తన ఒక్కగానొక్క కుమారుని మనకు అనుగ్రహించున్నాడు అనమాట. హల్లెలూయా. చదువుదామా? 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడు, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించినట్టు. లోకం అంటే ఏంటి? ఇక్కడ లోకం అంటే ఏంటి? మనమే ఆ లోకం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుంటున్నాడు కాబట్టి ఏం చేసింటున్నాడు? తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని ఏం చేసింటున్నాడు? మన కొరకు అర్పించేసింటున్నాడు అనమాట. మన కొరకు ఏం చేసింటున్నాడు? బలిగా అర్పించుంటున్నాడు. ఊరికేనే అర్పించలేదు, ఆయన బలిగా అర్పించున్నాడు. బలిగా కావాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? బలిగా కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మనల్ని మనం ఏం చేస్తుంటున్నాం? ఇక్కడ
పాడు చేసుకుంటున్నాం కాబట్టి, మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ, పాపాలకి బానిసలుగా చేసుకుంటున్నాం కాబట్టి, మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ, శాపానికి బానిసలుగా చేసుకుంటున్నాం కాబట్టి, ఆ దేవాది దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే ఆయనకు అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువును మన కోసం పంపించి ఎందుకు పంపించుంటున్నాడు, బలి కావడానికి కోసం అని చెప్పి ఆయన పంపించుంటున్నాడు అనమాట. బలి కావడం కోసం అని చెప్పి పంపించుంటున్నాడు. గ్రంథంలో రాసింది ఏమంటే, మన పాపములన్నీ కడగబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆ రక్తం ఎక్కడ ఉందంటే పరిశుద్ధమైన దేవుని కుమారుని దగ్గరనే ఉందని. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని కుమారు దగ్గరనే ఉందని చెప్పి, ఆ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎందుకు వచ్చింటున్నాడు కిందికి అంటే, మన పాపాలను మన శాపాలను అన్నిటిని తీసివేయడానికి కోసం అని చెప్పి ఆ దేవాది దేవుడు వచ్చింటున్నాడు అనమాట. ఆయన ఎప్పుడు రావాలని చెప్పి నిర్ణయించుకున్నాడంటే, ఈ రోమియోల రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాసింటున్నాడు. ఆయన ప్రేమ మన పట్ల ఎప్పుడు చూపించుంటున్నాడంటే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన ప్రేమ మనకి చూపించుంటున్నాడు అనమాట. చదువుదాం అక్కడ రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, ఇక్కడ మనం ఇంకను పాపులముగా ఉండగానే ఆ క్రీస్తు ఏం చేసిండ్రు, మన కొరకు చనిపోయింటున్నాడు అనమాట. ఈ వాక్యం ఎవరైతే నమ్ముతారో, ఈ వాక్యం ఎవరైతే నమ్మి మార మనసు పొంది, ఈ వాక్యం ఎవరైతే నమ్మి వారి జీవితాలను మార్చుకొని, ఈ వాక్యం ఎవరైతే నమ్మి దేవాది దేవుని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో, వారి జీవితంలో ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 3:16 రాసింది, ఎవరైతే ఆయనను నమ్ముతారో వారు ఏం చేస్తారంట, నశింపక నిత్య జీవము పొందుకుంటారని చెప్పి రాసింది అనమాట. నిత్య జీవం పొందుకుంటారని చెప్పి రాసింది. ఎందుకు నిత్య జీవం పొందుకుంటారు, ఎందుకు నశించిపోకుండా ఎలా కాపాడబడతారంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినట్లయితే, ఆయన మీకోసం భూమిపైకి దిగి వచ్చినాడని మీరు నమ్మినట్లయితే, ఆయన మీకోసం రక్తం కార్చింటున్నాడని మీరు నమ్మినట్లయితే, ఆయన మీకోసం ప్రాణం పెట్టింటున్నాడని చెప్పి మీరు నమ్మినట్లయితే, మీరు ఏమవుతారంటే నశించక ఏమవుతారు, నిత్య జీవంను పొందుకునే వారుగా ఉంటున్నారు అనమాట. మొదటిగా ఏం చెప్పింటున్నాడు దేవాది దేవుడు ఎవరో తెలుసుకోవాలన్నాడు, నేను ఎవరో తెలుసుకోండి అని అన్నాడు. రెండోదిగా ఏం చెప్తుంటాడు, ఆయన ప్రేమ గురించి తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎట్టిదో అనేది తెలియపరుస్తా ఉన్నాడు. ఆయనను మనం తెలుసుకున్నట్లయితే మనం ఏం సంపాదించుకుంటామో అనేది తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. మూడోదిగా మనం చూసినట్లయితే, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనలనే కోరుకుంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనలనే కోరుకుంటా ఉన్నాడు అనమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, హల్లెలూయా. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనే వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. నేను పాపులను పిలవనొచ్చి తిని అని అంటున్నాడు. మనం అందరం ఎవరమంటాడా, పాపులము అంట. మనం అందరం పాపులంగా ఉంటున్నాం అనమాట. దేవాది దేవుడు ఎందుకు వచ్చింటున్నాడు ఇక్కడికి, పాపులను పిలవడానికి వచ్చింటాడు, నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చింటున్నాడు. ఆయన స్వరంని విని ఎవరైతే జీవితంను మార్చుకోగలుగుతారో, ఆయన స్వరంని విని ఎవరైతే తమ జీవితాలను మార్చుకొని ఆయన సొంత రక్షకుగా స్వీకరిస్తారో వాళ్ళ కోసం అని చెప్పి ఆయన వచ్చింటున్నాడు అనమాట. ఆయన ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ, మిమ్మల్నే కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ, మనల్నే కోరుకుంటున్నాడు, నన్నే కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు, నిన్నే కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఆయన నిన్నే కోరుకుంటా ఉన్నాడు. నువ్వే కావాలి, కానీ ఆయనకి నువ్విచ్చే కానుకలు, నువ్వు ఇచ్చే అర్పణలు వద్దు, నువ్వు ఇచ్చే ధనం వద్దు, ఏమి వద్దు, కానీ ఆయనకి ఏం కావాలంట, నువ్వే కావాలంట. హల్లెలూయా. హల్లెలూయా. జెర్మయా చాప్టర్ 7 వర్సెస్ 20-23 మనం చూసినట్లయితే, అక్కడ ఇంకొక వాక్యం రాసింది. ఏంటంటే అది, ఆయన ఏం కోరుకుంటున్నాడు, నువ్వే కావాలని ఒకటి కోరుకుంటున్నాడు. ఇంకోటి నీలో ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన మాటని నీవు అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు అనమాట. చదువుదామా 22-23 7వ వచనం 22-23 వచనం.
నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఇక్కడ చూడండి, అందరు ఏమనుకుంటా ఉంటారు, దేవుని మందిరంకి వెళ్ళాలంటే ఇంకా అనుకునే తీసుకొని పోవాలా, అర్పణలే తీసుకొని పోవాలా. అర్పణ తీసుకొని పోతేనే నన్ను ఏం చేస్తారు, మందిరంలోకి రానిస్తారు. అర్పణ తీసుకొని పోకుంటే నన్ను మందిరంలోకి రానియారు. కానుకలు తీసుకొని పోతే నాకు మందిరంలోకి రానిస్తారు. కానుకకి తీసుకొని పోయి అక్కడ వేయాలంటే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అది ఎవరు చెప్పిన మాటనో తెలియదు, కానీ ఆ మాటను పట్టుకొని అందరూ ఏం చేస్తుంటారు, మందిరంకి వెళ్లకుండా ఉంటారు అనమాట. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను అవన్నీ ఏం కోరటంలే, నేను అవన్నీ ఏం తీసుకురమ్మని చెప్పలేదు. ముందుకు చదువుదామమ్మా. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును మీరు నాకు జనులై ఉందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం అవసరం అంట ఇక్కడ మనలో నుంచి దేవునికి? ఆయన మాటలను విని, ఆయన మాటలను అంగీకరించి ఆ ప్రకారం జీవించడం కావాలంట. తప్పితే ఏం వద్దంట ఆయనకి? అర్పణలొద్దు, బలులొద్దు, దహన బలులొద్దు, కానుకలొద్దు అని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చింటున్నాడు దేవాది దేవుడు ఇక్కడ? ఆయన మాట వినడానికి మాత్రమే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింటున్నాడు అనమాట. మొదటి సమయంలో 15:22 మనం చూసినట్లయితే, 1 Samuel 15:22 చూసినట్లయితే అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచింపుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మాట వినాలి. మాట విని మాటను అంగీకరించి ఆ ప్రకారం మనం ఏం చేయాలంట? జీవించాలంట. తప్పితే ఆయన మనలను కోరుకుంటా ఉన్నాడు. తప్పితే ఆయనని తెలుసుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ప్రేమని తెలుసుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన శక్తిని తెలుసుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయనకి ఎవరంటే ఇష్టం అంటే మనమే ఆయనకి ఇష్టమై ఉంటున్నాం అనమాట. మనలనే ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనలో ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన ఏమంటాడు? ఆయన ఆజ్ఞని అంగీకరించి మనం నడుచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఆయన మాటలను అంగీకరించి ఆ ప్రకారము నడుచుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. తప్పితే వేరేది ఏమే కానీ దేవాది దేవుడు కోరుకోవటం లేదనమాట. హల్లెలూయా. మనం ఆఖరి చూద్దాం. ఆఖరి వచనం ఒకటి చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 3:5 చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? దేవుని యందు ఏమంటున్నాడు? నమ్మిక ఉంచుకొని ప్రతి విషయంలో నడుచుకోవాలంట. హల్లెలూయా. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని కాదు. మనం ఏం ఆలోచిస్తుంటాం? ఇట్లనే ఆలోచిస్తుంటాం అనమాట. గుడికి వెళ్ళాలంటే ఏం కావాలి? కానుక కావాలి. కానుక లేకుంటే గుడికి పోకూడదు. అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఇంకా ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అట్లాంటి ఆలోచనలన్నీ మన మనస్సులో పెట్టుకోవద్దు అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. దేవునికి ఏం కావాలి? దేవునికి మనమే కావాలి.
దేవునికి మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం ఆయన తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు, ఆయన శక్తిని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు, ఆయన ప్రేమను తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞని వినాలని చెప్పి కోరుకుంటున్నాడు, మనం ఆజ్ఞని అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే మన సంపూర్ణమైన విశ్వాసము ఆయన మీద ఉంచుకొని మనం నడుచుకోవాలని చెప్పి ఆ దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారము మన సొంత ఆలోచనలతో నడుచుకోనకుండా, మన సొంత స్వబుద్ధితో నడుచుకోనకుండా, మన పూర్ణ విశ్వాసము, మన పూర్ణ నమ్మకము ఆ దేవాది దేవునిపై ఉంచి, ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు భూమిపైకి ఎందుకు వచ్చింటున్నాడు అంటే మనల్ని రక్షించుట కొరికే భూమిపైకి వచ్చింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమిపైకి ఎందుకు వచ్చింటున్నాడు అంటే మన పాపములు కడిగివేయడానికే భూమిపైకి వచ్చింటున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు భూమిపైకి ఎందుకు వచ్చింటున్నాడు అంటే మన శాపములన్నీ కొట్టివేయడానికోసమే వచ్చింటున్నాయి అనమాట. నీవు ఈ దినము ఆ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నమ్మినట్లయితే, హల్లెలూయా, నీవు ఈ దినం ఆ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నమ్మినట్లయితే ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు నడుచుకున్నామని దేవాది దేవుడి గారు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఏం ఆజ్ఞ ఇచ్చింటున్నాడు ఆయన? నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండుడి అని అన్నాడు. నేను నీతిమంతుడను కనుక మీరు కూడా నీతిమంతులుగా ఉండమన్నాడు అనమాట. నీ శరీరము నా ఆలయం అని అన్నాడు. ఆ శరీరాన్ని పాడు చేసినావంటే నేను నిన్ను పాడు చేస్తానని చెప్పి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ దినం ఆ ఆజ్ఞలను మనస్సులో ఉంచుకొని ఆ ప్రకారం మనం నడుచుకుందాము. ఆ దేవాది దేవునికి సొంతంగా, ఆ దేవాది దేవునికి దగ్గరగా మనము వెళదాము. ఆ ప్రకారం మనం జీవించినట్లయితే మనకేం కలుగుతుందంటే నిత్య జీవము కలిగేది ఉంటుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినట్లయితే అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. Holy Jesus, hallelujah. Thank you, Lord, hallelujah. Praise you, Father. Glory to you, Master, hallelujah. Thank you, thank you, thank you, thank you, thank you, Jesus. ప్రభువా మీకే స్తోత్రం తండ్రి, మహోన్నతుడా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి, రజనైనా ఒక గొప్ప మాటలు రజనైనా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రములు తండ్రి. ఓ రాజాది రాజా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభా దేవా నీవేమై ఉంటున్నావో మాకు తెలియపరిచినందుకే మీకే వేలాది స్తోత్రం తండ్రి. ప్రభా నీ మనసు ఏమందో తండ్రి రజన మాకు తెలియపరిచినందుకే మీకే వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభా మీ ఆలోచనలు ఏమని రజన మాకు తెలియపరిచినందుకే మీకే వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభా రజ మాలో మీరు ఏమో కోరుకుంటున్నారో రజన మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి ప్రభా మీకే వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి రజనైనా మీరు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మమ్మల్ని నడవనివ్వకుండా, మీరు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మమ్మల్ని జీవించనివ్వకుండా, మీ చిత్తానుసారంగా మమ్మల్ని జీవించనివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్న ప్రతి చీకటి శక్తులని ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వాటిని గద్దిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రము తండ్రి. ప్రభా ఏ చీకటి శక్తులైతే, ఏ అపవిత్రాత్మ శక్తులైతే, ఏ తండ్రి దయ్యపు శక్తులైతే ప్రభా రజనైనా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడవనివ్వకుండా చేస్తున్నాయో, మీ ఆజ్ఞల ప్రకారం మమ్మల్ని నడవనివ్వకుండా చేస్తుంటున్నాయో, మీ చిత్తానికి రజన మేము అనుగుణంగా మేము ఉండనివ్వకుండా చేస్తున్నాయో, ఆ చీకటి శక్తులను, దురాత్మ శక్తులను అన్నిటిని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో రజన తరిమి కొడుతున్నాము తండ్రి. మీకే స్తోత్రం తండ్రి. పరిశుద్ధరా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా దేవా ఈ దినం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. విన్న వాక్యంలో తండ్రి రజనైనా అవి మా హృదయంలో ఫలించనివ్వకుండా దొంగిలించుకొని వెళ్తున్న ప్రతి చీకటి శక్తులని యేసుక్రీస్తు నామములో తండ్రి రజన బంధిస్తున్నాను తండ్రి. ప్రభా నీకే స్తోత్రం తండ్రి. ప్రభా రజనైనా ప్రభా విన్న వాక్యం తండ్రి, విత్తిన వాక్యం తండ్రి రజనైనా అది మంచి నేలలో పడిన విత్తనం వల్లే తండ్రి రజనైనా అది ఫలించినట్లుగా రజనైనా మీరే దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఫలించి తండ్రి రజనైనా 60 100 తండ్రి రజన అది రజనైనా పెరుగున్నట్లుగా రజనైనా మీరే దీవించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా పరిశుద్ధరా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఈ మాటలు మా హృదయంలో దాటుకొని తండ్రి ఆ ప్రకారం మేము జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మీ కంచె మీ కాపుదల మా చుట్టూ రజన ఉంచరదా మీరే నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధరా నా ప్రార్థన విన్నందుకే మీకే స్తోత్రం తండ్రి. ప్రభా మేము ఇంతవరకు తండ్రి మా రజనైనా పాటలు ఎందైనాను, ఆరాధన ఎందైనాను తండ్రి, వాక్యంలో ఎందైనా రజన మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకే వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభా రజన మళ్ళీ తిరిగి తండ్రి రజనైనా నెక్స్ట్ వీక్ రజన మేము మరలా కూడుటకు రజన మాకు కృపజూపమని మీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూ తండ్రి అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా